అమ్మ మీద ఒక కథ, అత్త మీద ఒక కథ, ఇంట్లో వాళ్ళ మీద, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ మీద ఒక కథలు రాయాలంటే దానికి బాగా పెన్ను తిరిగిన మనిషే ఉండాలి. అలా ఒక పెన్ను తిరిగిన మనిషే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన గురించి అందరికీ తెలుసు. అలాగే సూపర్ స్టార్ మహేష్ గారు. ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మనం గతంలో చూస్తే ఒక 'అతడు', 'కలేజా', ఇప్పుడు చూస్తే 'గుంటూరు కారం'. ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు నిజంగా గూడా ప్రజాదరణ పొందలేదు అప్పట్లో. కానీ ఆ కోవలోకి ఇప్పుడు ఈ సినిమా వస్తుందా 'గుంటూరు కారం' అంటే చూద్దాం. ఈ సినిమాకి రివ్యూలోకెళ్ళే ముందు మహేష్ బాబు ఒంటి చేత్తో ఎలా కనిపించాడనేది మాత్రం నిజంగా మెస్మరైజ్ చేసింది. మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకునేలాగా మహేష్ బాబు కనిపించారు అనేది చాలామంది అన్నారు. నా వాదన గూడా ఇదే. మహేష్ బాబు ఇంత అతని లైన్ దాటి అతను ఒక పరిధిలో ఉంటాడు ఎప్పుడు చూసినా. ఒక యాక్షన్ పరిమితి గానీ, ఒక డాన్స్ పెర్ఫార్మెన్సెస్ విషయంలో కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో కానీ ఒక ఒక దగ్గర ఆగుతాడు. కానీ ఆ లైన్‌లు, కట్టుబాట్లు అన్నీ గూడా ఒకసారి తెంచేసుకొని ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్‌కి నాకు నా జీవితంలో ఫ్యాన్సే ముఖ్యం. వాళ్ళు తప్ప నాకు దేనికి ఇంపార్టెన్స్ లేదని చెప్పి అనేక స్టేజ్‌ల మీద మహేష్ చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. దాన్ని నిజం చేస్తూ ఈరోజు 'గుంటూరు కారంలో' ఆయన విచ్చలవిడిగా రెచ్చిపోయారనే చెప్పాలి. ఫ్యాన్స్ నిజంగా పండగ చేసుకున్నారు. కానీ ఫ్యాన్స్‌తో పాటు రెగ్యులర్ సినిమా ఆడియన్స్ అందరూ కూడా దీన్ని ఏ విధంగా తీసుకుంటారనేది ఒక చిక్కు ప్రశ్న లాంటిదే. అటువంటి టైంలో ఈ సినిమాకి సంబంధించి ఎంతోమంది ఆర్టిస్టులు నిజంగా మనం త్రివిక్రమ్ సినిమాలన్నీ గనుక గమనిస్తే దాదాపు ఇదే క్రూ ఉంటది. ఒక్క హీరో మాత్రం మారుతా ఉంటాడు. మిగతా అంతా సేమ్ టు సేమ్. ప్రొడక్షన్ బ్యానర్ అయినా అదే ఉంటది. లేతే ఆర్ట్ డైరెక్టర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎడిటర్ అయినా, ఇలా టెక్నీషియన్స్ అందరూ కూడా దాదాపుగా 90% ఒకళ్ళతోనే పనిచేయటం త్రివిక్రమ్ స్టైల్. అలా చేస్తూనే అద్భుతమైన విజయాలను సాధిస్తూ అందరికీ ఒక మెస్మరైజ్ అయినటువంటి డైలాగులను అందిస్తూ ఉండటం ఆయన ప్రత్యేకత. అనుకోకుండా మహేష్ బాబు లాంటి ఒక హ్యాండ్సమ్ గైతో పనిచేసినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం అనుకోకుండా దూరం అయిపోతాయి. అలా మార్పు కనబడదనమాట. అలాంటి ఒక పరిస్థితి ఎందుకో గాని 'గుంటూరు కారం'కి వచ్చిందేమో ఇది ఒక చిక్కు ప్రశ్నే అనిపించింది నాకు. కానీ ఈ సినిమాకి సంబంధించి రమ్యకృష్ణ, మహేష్ బాబు గారి మదర్ పాత్రలో ఉంటే, జయరాం యాజ్ ఇట్ ఈస్‌గా మన 'అలవైకుంఠపురంలో' అల్లు అర్జున్ ఫాదర్ లాగా ఎలా ఉన్నారో అందులోనూ ఉన్నారు. మురళీ శర్మ, జగపతి బాబు అండ్ రఘుబాబు, ఈశ్వరీరావు, చాలామంది ఆర్టిస్టులు ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సీన్‌లో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. అజయ్ ఘోష్, కాదంబరి కిరణ్, బ్రహ్మాజీ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు విలనిజం. ఆ విలనిజాన్ని ఏమనాలో గానీ ఒక ఒక అంటే ఇప్పుడు పరువు హత్యలని చెప్పేసి ఇప్పుడు మనం ఎంతో కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆ పరువు హత్యలు జోలి పోకుండా దానికి సంబంధించి ఒక పరువుకు సంబంధించి తన కులం కాని వాళ్ళు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తే సహించలేని ఒక తండ్రి క్యారెక్టర్‌లో చెప్పకుండానే చాలా వెరైటీగా చెప్పారు. కాకపోతే డైలాగ్ డిక్షన్ గురించి మహేష్ బాబు అసలు తీసేసాడంటే అసలు ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక మాట ఒక డైరెక్టర్‌ని నమ్మారు అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోయే అతి కొద్ది మంది టాప్ స్టార్స్ తెలుగులో ఉన్నారు. వారిలో ముఖ్యంగా మహేష్ బాబు ఒకరు. ఆయన నమ్మాడు, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వన్ మ్యాన్ షో అనేది అనేక సార్లు మహేష్ బాబు కెరియర్‌లో నిరూపితమైంది. అలాగనే ఈ సినిమా కూడా ఓన్లీ మహేష్ బాబు మాత్రమే గుర్తుంటాడు. బయటకొచ్చి చూస్తే చాలా వరకు క్యారెక్టర్లు మనకు గుర్తు కూడా ఉండవు. అంతగా మహేష్ బాబు, రమ్యకృష్ణ, జయరాం వీళ్ళ చుట్టూనే. ఇంకపోతే శ్రీలీల, మీనాక్షి చౌదరి. శ్రీలీల ఆ అమ్మాయిని గ్లామర్ డాల్ లాగా చక్కగా ఆ అమ్మాయికున్న స్ట్రెంగ్త్ ఏందంటే డాన్స్. దాన్ని ఎలా యూజ్ చేశారు, చిన్న మాటలతోని ఎలా డైలాగులు చెప్పించారనేది 'గుంటూరు కారంలో' ప్రత్యేకతనే చెప్పాలి. ఇకపోతే సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ ఎప్పుడు కూడా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎందుకంటున్నానంటే నాగవంశీ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఇకపోతే త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించే సినిమాలకి హారిక హాసిని అనగానే చిన్నబాబు గారు ఎప్పుడు ముందుంటారు. ఆయన కూడా తనదైన ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా తనదైన స్టైల్‌లో అన్ని పెద్ద లావిష్ ఎంపరర్స్ లాగా ఉంటాయి వాళ్ళ ఇల్లులు అన్నీ కూడా. అంతా బాగుంది కానీ ఎందుకో ఎక్కడో కొంచెం ఒక 4 అడుగులు ముందుకేద్దామంటే
ఎక్కడో ఒక చిన్న అడుగు వెనక్కేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ 4 అడుగులతో పాటు ఇంకో 4 అడుగులు బలంగా వెళ్తే ఈ సినిమా పెద్ద విజయం తీసుకెళ్తదేమో అని చెప్పేసి ఎదురు చూడాల్సిన పరిస్థితి. లేదు అంటే గట్టిగా మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్‌కి, వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీ స్టేటస్‌కి నిజంగా ఎక్కడికో వెళ్తది ఆ సినిమా అనే ఒక ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళిన వాళ్ళే ఎర్లీ మార్నింగ్ షోస్ కానీ, మొదటి షోలకు గాని ఉంటారు. వాళ్ళందరూ గనుక అలా ఎళ్ళకుండా ఒక సినిమాని ఎంజాయ్ చేద్దాం, టైమ్ పాస్‌కి పర్ఫెక్ట్‌గా ఉందాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఈ సినిమా కొంచెం నిరుత్సాహపరుస్తదనే చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గొప్పతనం ఏందంటే మొదటి నుంచి కూడా కథ కొద్దిగా ఉన్న దాని కథనం పాళ్ళని మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ ఉంటారు. ఈ సినిమాలో కథ కూడా చిన్న కథే, చిన్న లైనే. నేను మొదట్లోనే చెప్పినట్టు అమ్మ, అత్త, అక్క ఆడవాళ్ళని డీల్ చేయటంలో, ఆడవాళ్ళని గొప్పవాళ్ళగా చూపించడంలో ఓ పక్కన హీరోకి ఒక స్టార్‌ని పెట్టుకొని, ఆ స్టార్ ఇమేజ్‌తో పాటు ఆ కథలు నడిపించడంలో ఆయన దిట్టని సంగతి మనం అనేక సార్లు అంతకుముందు చూసాం కూడా. అలాంటి ఒక కథని పెట్టుకొని ఈసారి కథనం ఎక్కడికెళ్ళిందనేది చూడాలి. ఇప్పుడైతే చెప్పలేని పరిస్థితి. కారణం ఏందంటే ఇది కరెక్ట్‌గా ఈ ఏరియాలో కొడతది అనే పాయింటు కష్టమే అనిపిస్తది. దాదాపుగా అందరూ కూడా నిరుత్సాహపడ్డారనే చెప్పాలి. ఈ సినిమా పాయింట్‌లోకొచ్చి బాగా ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తో ఎళ్ళినోళ్ళందరూ అయితే గనుక చాలా నిరుత్సాహపడతారు. 'గుంటూరు కారం' సినిమాలో తమన్ మ్యూజిక్ ఎలా ఉండింది? తమన్ మ్యూజిక్ ఒక అలవైకుంఠపురాలు వాటిల్లో వీటిల్లో లెక్క తీసుకోకుండా మామూలుగా గనుక ఈ 'గుంటూరు కారం' సినిమాకి సంబంధించి తీసుకుంటే అసలు కుర్చీ మడతేసి కొడితే అన్నట్టుగుంది పరిస్థితి. కుర్చీ మడతేసి కొడితే ఆ ఒక్క పాటకి మాత్రం థియేటర్ అంతా డాన్స్‌లేశారు. అలాగే మహేష్ బాబు కనిపించిన మొదటి సాంగ్‌లో ఒక షాట్‌లో కృష్ణ గారి కటౌట్ కనబడతది. చాలా బాగుండింది. బుర్రిపాలెం అనే ఒక లోకల్ ఏరియా ఫీలింగ్‌ని తీసుకొచ్చారు. అది బాగుండింది. ఇంతే మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సీను, ఒక్కొక్క క్యారెక్టరు ఏదో ఉన్నారంటే ఉన్నారు, చేశారంటే చేశారు అన్నట్టుగా అనిపించింది. 'గుంటూరు కారం' సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.